మన గురించి ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తుంటే జినీ డాటర్ ఆఫ్ శ్యాంబాబు గారు అని చెప్పాలి. కానీ శ్యాంబాబు గారికి ఒక కూతురు ఉందండి, ఆమె ఇదండి, ఆమె అదండి అని చెప్పే పరిస్థితిలో మనం ఉండకూడదు. ద లాట్ ఆఫ్ పీపుల్ హియర్ రైట్ నౌ, హియర్ అంటే ఇక్కడ కాదు కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అదే చెప్తారు. ఏంటి అంటే ఒకరి గురించి మనం ఇంట్రడ్యూస్ చేసినా లేదా ఒకరి గురించి మనం మాట్లాడుతున్నా వాళ్ళు పేరు చెప్పరు కానీ వాళ్ళు చేసే పనుల్ని ఎంఫసైజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్ని ఎంఫసైజ్ చేస్తారు. ఇక్కడ కూడా జీబా చేసిన పని ఏంటి అంటే కుమారుడు ఉన్నాడు కానీ అతను ఒక క్రిపుల్డ్, కాళ్ళు హీ హ్యాస్ ఎ ప్రాబ్లం విత్ హిస్ లెగ్స్ అని చాలా క్లియర్గా చెప్తున్నాడు కానీ ఆయన పేరు మెన్షన్ చేయలేదు. ఇమీడియట్గా రాజైన దావీదు ఏం చేస్తాడంటే వెళ్ళి అతన్ని పిలుచుకుని రమ్మన్నాడు అనమాట. మీ పరిస్థితులు, మీ స్థితిగతులు ఏది ఉన్నప్పటికీ ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది ఇష్యూ ఏంటి అంటే వేర్ ఎవర్ యు ఆర్, మీ డ్యామేజ్ ఎక్కడున్నా, లేదా మీ బ్రోకెన్నెస్ ఎక్కడున్నా, లేదా మీరు విరిగిపోయి ఉన్న పరిస్థితి ఏదైనప్పటికీ గాడ్ ఈరోజు మనకి సొల్యూషన్ ఇస్తున్నారు. ఏంటి అంటే నీ డ్యామేజ్ని, లేదా మీ బ్రోకెన్నెస్ని, మీ స్థితుల్ని, మీ స్థితిగతుల్ని దేవునికి అప్పచెప్పమంటున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు అంటే ఇట్స్ ద బెస్ట్ థింగ్ దట్ వాట్ గాడ్ డస్ ఈజ్ లైక్ ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని లేవనిస్తారు. ఐల్ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే గాడ్ మిమ్మల్ని పిలుస్తారు. ఇక్కడ దావీదు ఏ విధంగా ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ గురించి ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ని పిలుస్తారో అదేవిధంగా మనల్ని కూడా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆహ్వానిస్తారు. మీ పరిస్థితులు అది ఉందా? నో ప్రాబ్లం. మీ చుట్టూ ఎవరు లేరా? మీ బంధువులే మీరు వదిలేసి ఉన్నారా? మీ కుటుంబంలోనే మీకు ఐక్యత లేదా? నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఐఎమ్ యువర్ మాస్టర్, యు ఆర్ మై మాస్టర్ పీస్ అండ్ ఐఎమ్ యువర్ క్రాఫ్ట్మెన్. నేను మిమ్మల్ని నా ఇమేజ్లో చేసినవని, ఎవరు ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ నా దగ్గర రండి అని పిలుస్తున్నారు. గాడ్ ఈస్ కాలింగ్ అస్. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్ ఈజ్ లైక్ గాడ్ మనల్ని క్యారీ చేస్తారంట. ఏ విధంగా క్యారీ చేస్తారు అంటే ఇక్కడ జీబాని ఏం చెప్తాడు అంటే సౌల్ గారు డేవిడ్ ఏం చెప్తారంటే జీబాని వెళ్ళి మెఫీబోషెత్ని తీసుకురా అంటారు. వీళ్ళు ఏం చేస్తాడు, ఈ జీబా ఏం చేస్తాడు అంటే మెఫీబోషెత్ ఉన్న ఇంటికి వెళ్తాడు. వెళ్ళి నాక్ బైబిల్లో లేదు బట్ మనం క్రియేటివిటీ వాడుకుందాం. కొడతాడు, నాక్ చేస్తాడు. నాక్ చేసిన వెంటనే జీబా ఓపెన్ చేస్తాడు. జీబా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెఫీబోషెత్ ఓపెన్ చేస్తాడు. జీబా అడుగుతాడు అనమాట, ఇక్కడ ఎవరన్నా మెఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడా అంటే నేనే అంటే నాడు రాజు పిలుస్తున్నాడు మనల్ని అని. అందులో వెంటనే సడన్గా ఎవరైనా వచ్చి కాల్ కొట్టి గవర్నర్, ప్రెసిడెంట్ మనల్ని పిలుస్తున్నారు అంటే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? షేక్ కదా. ఆయన అంటాడు, సరే నేను వస్తాను, ప్రెసిడెంట్ పిలిచారు కాబట్టి, కింగ్ పిలిచాడు కదా, నేను వస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే వస్తాను, కానీ నా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, నాకు కాళ్ళు లేని పరిస్థితిలో, నేను వెళ్ళలేని పరిస్థితిలో నేను ఉన్నాను అంటే అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్తారు. మీ పరిస్థితి, మీ స్థితిగతులు నడవలేని పొజిషన్లో ఉన్నారేమో, లాస్ట్ టైం చెప్పినట్టు గోతులో ఉన్నారేమో, లెగలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, నడవలేని పరిస్థితిలో ఉన్నారేమో, ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారేమో. వాట్ ఎవర్ సిచ్యువేషన్ మీరు ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నా దేవుడు ఈరోజు ఏం చేస్తున్నారంటే హీ ఈజ్ గోన్ క్యారీ us. దేవుడు మనల్ని ఒక పొజిషన్లో పెట్టారు అంటే ఆ పొజిషన్ నుంచి బయటికి లేవనెత్తకుండా అట్లాంటి పొజిషన్లో పెట్టరు. మీకు చేత కాని పనులు మీ వల్ల కాదు అన్న పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితి నుంచి గాడ్ మిమ్మల్ని బయటికి లేవనెత్తే దేవుడు మన దగ్గర ఉన్నారు. God will never ask us to do something in which he doesn't carry. మనల్ని ఈ పని చెయ్యి అని గాడ్ మనకు చెప్తే ఆ పనిలో ఆయన లేకుండా ఉండనే
ఉండరు. పరిస్థితిలో మీరు లెగలేకపోవచ్చేమో, పరిస్థితిలో మీరు నడవలేకపోవచ్చేమో, పరిస్థితిలో మీరు క్రాల్ కూడా చేయలేకపోతారేమో, పాకలేకపోతున్నారేమో. అప్పుడు గాడ్ ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎత్తుకుని తీసుకొస్తారు. ఇక్కడ కూడా జీబా ఏం చేస్తాడు అంటే ఈ ముఫీబోషెత్, ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితిలో ఉంటే ఆయన్ని ఎత్తుకుని. అసలు ఈ ముఫీబోషెత్ అసలు నడవలేని పరిస్థితిలో ఎందుకున్నారండి? అసలు ఏమైంది? ఆయన చేసుకున్నది ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? ఒక్కసారి లెట్స్ గో టు 2 Samuel chapter 4 verse 4. Chapter 4 verse 4. సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానుని గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. అది ఆయన తప్పు కాదండి, ఆయన తప్పు అస్సలే కాదు. ఆయన అలా కుంటివాడు అయిపోయిన, క్రిప్పుల్గా అయిపోయిన రీజన్ ఈజ్ నాట్ హీ హిమ్సెల్ఫ్. ఆయన చేసింది ఏది కాదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే మనమే చేసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన ఏమీ చేసుకోలేదు, కానీ ఆయన్ని కేర్ టేకర్ అతన్ని చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ సౌలు అందరూ, జోనతాను సౌలు అందరూ చనిపోయారు అని తెలిసి గబ్బగబ్బగా ఆమె ఏం చేస్తుంది అంటే, ఆ సర్వెంట్ ఏం చేస్తుంది అంటే మెఫీబోషెత్ని ఎత్తుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళే లోపు మధ్యలో జారి మెఫీబోషెత్ పడిపోతాడు. పడిపోయిన వెంటనే ఏమవుతుంది అంటే కాళ్ళకి దెబ్బ తగిలి క్రిప్పుల్ అయిపోతాడు, నడవలేని పరిస్థితిలో ఉంటాడు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ద పర్సన్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒకరికి అప్పచెప్పినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఎవరన్నా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, మనల్ని చాలా బాగా చూసుకోవాలి అనేటోళ్ళు, వాళ్ళు చేసిన తప్పు వల్ల ఒక్కొక్కసారి మనం కూడా విల్ బి డ్యామేజ్డ్, విల్ బి లైక్ క్రిప్పుల్డ్ అయిపోయిన పరిస్థితి మన జీవితంలో ఎన్నోసార్లు ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, వెదర్ యూర్ క్రిపుల్డ్, వెదర్ యూర్ డ్యామేజ్డ్, వెదర్ యూర్ బ్రోకెన్ హార్టెడ్, వెదర్ యూర్ మీ పరిస్థితులు స్థితిగతులు ఏది ఉన్నప్పటికీ దేవుడు ఏం చెప్తాడంటే, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అని. 3rd పాయింట్ మాట్లాడదామండి. గాడ్ ఆల్వేస్ మనల్ని కవర్ చేస్తారంటే మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని కప్పుతారంట. ఇక్కడ ఏమవుతుంది అంటే వర్స్ 7లో 7 చదవండి. వర్స్ 7లో, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, సదాకాలము నా యొద్దన నా భోజనం టేబుల్లో నువ్వు కూడా భోజనం, యూ విల్ బి సిట్టింగ్, యూ విల్ బి ప్లేసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్ టేబుల్ మీద కూర్చున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ క్రిపుల్డ్, నా కాళ్ళు లేవు, నేను నడవలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకోండి, నేను టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాను అనుకోండి, నా కాళ్ళు మీకు కనిపిస్తున్నాయా? నా కాళ్ళు మీకు కనిపిస్తాయా? ఎక్కడో దూరంలో ఉన్న ఈ మెఫీబోషెత్ని గాడ్ ఏం చేస్తారు అంటే, డేవిడ్ ద్వారా ఏం చేస్తారు అంటే, మెఫీబోషెత్ని కింగ్ ప్యాలెస్లో ఆయన టేబుల్లో కూర్చుని సదాకాలము, అంటే ఏంటంటే ఆయన చనిపోయే వరకు ఆ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తారు. ఆ భోజనం చేసే టైంలో ఏంటి అంటే కాళ్ళు కవర్ అయిపోయిన పరిస్థితిలో గాడ్ అదే చెప్తున్నారు ఏంటంటే, మిమ్మల్ని పిలిచినప్పుడు, మిమ్మల్ని ఎత్తుకుని నేను తీసుకుని వచ్చినప్పుడు, మీ డ్యామేజెస్ని, మీ బ్రోకెన్నెస్ని, మీరు ఉన్న పరిస్థితుల్ని నేను కప్పుతాను అని గాడ్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఉందండి. ఉన్న పరిస్థితులు, స్థితిగతుల్ని దేవుడు అంట మార్చి వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఈ మెఫీబోషెత్ పరిస్థితి ఏంటండి? ఏదో 1st వర్స్లో ఉంటుంది. ఎక్కడ 3rd వర్స్ చదవండి ఒక్కసారి. రాజు యెహోవా కాదు 4th వర్స్.
అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా షీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మేయని లోదేబార్, థ్యాంక్ యూ పాలన, లోదేబార్లో ఉన్నాడు. లోదేబార్లో అన్న ప్లేస్ ఎట్లాంటిది అంటే సరిగైన ఫుడ్ సరైన మంచి అంటే నాట్ గుడ్ ప్లేస్ కాదనమాట. అది ఎట్లా అంటే లైక్ అంతగా ఎక్కువ ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, వాటర్ అవైలబిలిటీ లేదు. మేబీ మారుమూల దేశం మారుమూల ప్రాంతాల్లో అంటారు కదా, వేరే ఫెసిలిటీస్ లేని ప్లేస్లో లోదేబార్లో ఉన్న మెఫీబోషెత్ని సిచ్యువేషన్, మీరున్న సిచ్యువేషన్ నేను ఫ్లిప్ చేసేస్తాను. ఫైనాన్షియల్లీ బ్రోకెన్ ఉన్నారేమో మీరు, ఫైనాన్షియల్గా అసలు గాడ్ ఐ డోంట్ నో, నెక్స్ట్ మా పిల్లలకి ఫీజు ఎలా పే చేయాలో నాకు తెలియట్లేదు, నెక్స్ట్ మేము ఏం తినాలో నాకు తెలియట్లేదు అన్న పరిస్థితిలో మనం ఉన్నామేమో. అప్పుడు గాడ్ చెప్తున్నారు ఏంటి అంటే ఐఎమ్ గోన్ ఫ్లిప్ ఇట్. ఎక్కడో ఉన్న మెఫీబోషెత్నే తీసుకుని వచ్చి రాజ్యం కింగ్ డేవిడ్ బల్లలో కూర్చుని జీవితాంతం తినే పొజిషన్లో గాడ్ పెట్టినప్పుడు మనల్ని పెట్టరా గాడ్? ష్యూర్గా 100% గాడ్ మనల్ని పెడతాను అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అండ్ లాస్ట్ థింగ్ చెప్పి నేను ముగిస్తాను. గాడ్ ఈస్ గోన్ కమిషన్, మనకి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు దేవుడు. లెట్స్ ఓపెన్ అ బైబిల్ టు జాన్ చాప్టర్ 5 verse 8. జాన్, యోహాను రాసిన సువార్త 5:8. దాంట్లో ఒకరిని చూస్తున్నామండి, ఒక పారాలిటికల్ వ్యక్తిని చూస్తున్నాం. నడవలేని పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ ఒక మాట చెప్తారు, జీసస్ ఒక మాట చెప్తారు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, యేసు నీవు లేచి నీ పరుపును ఎత్తుకుని నడవమని వానితో చెప్పగా, గాడ్ జీసస్ ఆయన అడిగారు ఏంటి అంటే నీ పరిస్థితి ఇలా ఉంది కదా, నీకేం కావాలి అంటే నాకు హీలింగ్ కావాలి అని అడుగుతాడు. వెంటనే గాడ్ హీలింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చి ఏం చెప్తారంటే నీ బెడ్ ఎత్తుకుని నువ్వు నాడు అంటాడు. కానీ అతను అంటాడు ఇక్కడ లేదు, బట్ లెట్స్ ఇమాజిన్ దట్. ఆయన అంటాడు నాకు వద్దు, ఈ బెడ్ వద్దు, ఏమొద్దు, కొన్ని ఇయర్స్ నుంచి నేను ఆ బెడ్ మీద ఉన్నాను, నాకు ఈ బెడ్ వద్దు, ఏమొద్దు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటే గాడ్ నో నో, గాడ్ ఇస్ ఆర్డరింగ్, కమిషన్ చేస్తున్నారు. గాడ్ కమిషన్ చేస్తున్నారు ఏంటి అంటే గాడ్ ఆజ్ఞ ఇస్తున్నారు, జీసస్ ఆజ్ఞ ఇస్తున్నారు ఏంటి అంటే నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకుని నడుపు. నీ జీవితంలో మీరు చేసిన పనులు వాంటెడ్లీ అన్వాంటెడ్లీ తెలిసి తెలియకుండా ఆర్ మన పరిస్థితుల వల్ల లేకపోతే ఎవరో చేసిన పరిస్థితుల వల్ల చాలా విషయాల్లో మనం విరిగిపోయి ఉన్న పరిస్థితులు మనం ఎన్నో ఉంటాయి. బట్ స్టిల్ గాడ్ ఏం చెప్తున్నారు అంటే విరిగిపోయిన పరిస్థితుల్ని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మిమ్మల్ని కవర్ చేస్తాను, మిమ్మల్ని ఎత్తుకుంటాను, మిమ్మల్ని ఫ్లిప్ చేస్తాను, పరిస్థితుల నుంచి చేస్తాను. కానీ ఏంటి అంటే ఆ పరిస్థితులు అనేది ఆల్రెడీ మీ జీవితంలో జరిగి ఉంది, అది ఎప్పటికీ మాసిపోదు. కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి నేను మిమ్మల్ని బయటికి లేవనెత్తుతాను. అండ్ జీవితాంతం మీరు ఇతరులకి ఒక టెస్ట్ మనీలాగా ఉండాలి. ఏంటంటే నా పరిస్థితి అది ఉండే, ఇప్పుడు దేవుడు గాడ్ హ్యాస్ కన్వర్టెడ్, నా వల్ల ఏమీ కాలేదు, నా వల్ల ఈ బ్రోకెన్నెస్ నుంచి నేను బయటికి రాలేదు, నా వల్ల ఈ నాశనకరమైన జీవితం నుంచి నేను బయటికి రాలేదు, కానీ ఏంటంటే దేవుడు మాత్రమే నన్ను చేశారు. అందుకే ఇక్కడ కూడా ఈ వ్యక్తిని అంటాను, నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకుని వెళ్ళు. ఏంటంటే లైఫ్ లాంగ్ నీ పరుపు నీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ అ సింబల్ సేయింగ్ దట్ నీవున్న పరిస్థితి నుంచి, నువ్వున్న స్థితిగతుల నుంచి నేను బయటికి లేవనెత్తాను. ద టెస్ట్ మనీ వాట్ వి గివ్, ఇందాక కూడా అమ్మజమ్మ టెస్ట్ మనీ చెప్పింది. జీవితాంతం ఆ టెస్ట్ మనీ తనకు గుర్తుంటుంది, జీవితాంతం తన పరిస్థితి, తన అనుభవించిన బాధ తనకు గుర్తు ఉంటుంది. రైట్ నో తను అనుభవించకపోవచ్చు, కానీ ఒక 2 weeks బ్యాక్ తన పెయిన్ తనకి గుర్తే ఉంటుంది. మన జీవితంలో కూడా సిచ్యువేషన్, నా జీవితంలో కూడా ఎన్నో అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, మర్చిపోను నేను. కానీ ఏంటంటే దేవుడు దాని నుంచి బయటికి లేవనెత్త. అండ్ ఇట్స్ ఎ టెస్ట్ మనీ, అ లైవ్ టెస్ట్ మనీ. బైబిల్లో కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారండి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పర్ఫెక్ట్ అని చెప్పండి. పర్ఫెక్ట్ ఉన్నారా ఎవరన్నా? రేజ్ యువర్ హ్యాండ్ పర్ఫెక్ట్ అయితే. ఐ విల్ రేజ్ అవర్ హ్యాండ్ సేయింగ్ దట్ ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. మీ అందరికంటే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. బైబిల్లో కూడా ఎంతోమంది వ్యక్తులు ఉన్నారండి. నోవా ఒక తాగుబోతాడు, తెలుసు కదా, ఒక వైన్ యార్డ్లో కూర్చొని హీజ్ అ డ్రంకర్డ్. అబ్రహాము ముసలివాడైన తర్వాత దేవుడు వాడుకున్న సిచ్యువేషన్ అబ్రహాంకుంది.
యాకోబు మోసగాడు. లియా అందం లేని పరిస్థితి. మోజస్ హంతకుడు. తెలుసా అండి మోజస్ హంతకుడు, గుర్తుందా? గిదియోను భయస్థుడు, దేవుడు చెప్పినా వెళ్ళలేదు. శాంసన్ ఏంటండి, మన యూత్ విల్ నో, వి స్పోక్ అబౌట్ శాంసన్. హీస్ అ బిగ్ ఫ్లర్ట్ అమ్మాయిలో, గర్ల్, హీస్ లైక్ అట్రాక్టెడ్ టు గర్ల్స్. దావీదు, హీస్ అ మర్డరర్, హీస్ అ అడల్టరర్. ఇలైజా, హీస్ అ సూసైడల్. యోనా ఏం చేశాడు? యోనా దేవుడి నుంచి దూరంగా పారిపోయిన పరిస్థితి. సమరయ ఉమెన్ ఉంది, ఆమెకు ఎంతమంది భర్తలు? 5 టైమ్స్ పెళ్లి చేసుకుంది. 6th పర్సన్ వాళ్ళ హస్బెండ్ కాదు. పేతురు దేవుణ్ణి, గాడ్ని డినై చేశాడు కదా ఆన్ టైం. జీసస్ని ఆన్ టైం 3 సార్లు బొంకాడు. ఏంటి? నాకు జీసస్ ఎవరో తెలియదు. రూత్ ఈజ్ ఎ మోయబైట్, అన్యురాలు, అసలు దేవుడు తెలియని వ్యక్తి. జకరియా పొట్టివాడు, హీజ్ అ ట్యాక్స్ కలెక్టర్, అందరి దగ్గర నుంచి డబ్బులు. జినీ, ఐ వాజ్ అ ఫెయిల్యూర్. నా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఎకడమిక్స్లో ఐఎమ్ అ ఫెయిల్యూర్, మై హెల్త్లో ఐఎమ్ అ ఫెయిల్యూర్, బట్ స్టిల్ దేవుడు యూజ్ చేస్తున్నారు. బైబిల్లో ఎంతోమంది, నేను చాలా తక్కువ మంది పేర్లు చెప్పాను, ఎంతోమందిని దేవుడు వాడుకున్నారు. ఇక్కడ నుంచో పెట్టిన నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నారు. మమ్మల్ని వాడుకున్న దేవుడు, యు ఆర్ అ మాస్టర్ పీస్. ఆయన చేతితో మిమ్మల్ని క్రియేట్ చేసిన దేవుడు మిమ్మల్ని వాడుకోరా? మీ స్థితిగతుల్లో, మీ పరిస్థితుల్లో, మీరు ఎంత నూతులో ఉన్నా, గోతులో ఉన్నా, విరిగిపోయి ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఫినాన్షియల్ బ్యారియర్లో ఉన్నా, ఫిజికల్గా ప్రాబ్లం ఉన్నా, రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్నా, గాడ్ ఈరోజు చెప్తున్నారు చాలా క్లియర్గా, ఐఎమ్ గోన్ టు కాల్ యూ. మిమ్మల్ని పిలుస్తాను, మిమ్మల్ని ఎత్తుకుంటాను, మిమ్మల్ని కప్పుతాను, తర్వాత మిమ్మల్ని ఫ్లిప్ చేస్తాను, మీ పరిస్థితుల్ని ఫ్లిప్ చేస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గాడ్ ఏం చెప్తారంటే, ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి అంటే, మీరు చేసినది ఇతరులకి ఒక టెస్ట్ మనీ అవ్వాలి. ఇప్పుడు రైట్ నౌ మీ పరిస్థితులు, మీరు ఉన్న సిచ్యువేషన్లో, చాలా సిచ్యువేషన్స్లో ఉండే ఉంటారు కదా, లెగలేని సిచ్యువేషన్స్, బయటకు రాలేని సిచ్యువేషన్స్. ఐ జస్ట్ వాంట్ ఎ కార్డ్లెస్, వెరీ కలర్ఫుల్ లైఫ్, వెరీ వెరీ కలర్ఫుల్ లైఫ్. మన జీవితం, మన లైఫ్ ఇస్ జస్ట్ లైక్ దిస్ బాక్స్. వీ హ్యావ్ ఫ్రెండ్స్ హియర్, వీ హ్యావ్ నైస్ కమ్యూనికేషన్, ఆఫీస్ వాళ్ళతో మంచి కమ్యూనికేషన్లో ఉంటున్నాం, చర్చ్ గ్యాదరింగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో మనం స్పెండ్ చేస్తున్నాం, నైస్ మ్యూజిక్ మెలడీ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఫిట్నెస్ ఉంది, హెల్దీగా ఉన్నాం, స్కూల్కి కాలేజెస్కి వస్తున్నాం, ఇతర విషయాల్లో మనం ఉంటున్నాం, మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అవుతున్నాం. ఇక్కడ వరకు ఓకే, ఫైన్, ఇక్కడ వరకు వెరీ నైస్. ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళే అంటారు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళే అంటారు. ఏంటి అంటే, ఎవరి మీద మన నమ్మకం, విశ్వాసం పెట్టుకుంటామో వాళ్ళే అనమాట. ఏంటి అంటే, వాళ్ళ థింకింగ్ ద్వారా మన లైఫ్ కూడా చేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. దే విల్ రైట్ అ స్టోరీ ఆన్ యూ. మీ జీవితంలో వాళ్ళ స్టోరీ రాసేస్తూ ఉంటారు. మనము ఇలా వెళ్ళాలనుకుంటాం, వాళ్ళు ఏమంటే నువ్వు ఇలా వెళ్ళు అని రాసేస్తూ ఉంటారు. ఇంకా పరిస్థితుల్లో కొన్ని ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, నేను చాలా టైట్గా కొట్టేసినట్టు చిరగట్లేదు. ఓకే, ఐ వాంట్ సమ్మన్. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, చిరిగిపోయిన పరిస్థితులు ఉంటారు. ఎవరో ఏదో మాట్లాడన్నారు, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేసేసారు అని చింపేస్తాయి. ఎవరో అన్న మాట బట్టి విల్ బీ రిప్పింగ్ ఆఫ్. మన జీవితంలో పరిస్థితుల్లో రిప్ చేసే పరిస్థితులు ఉంటాయి. మన జీవితం ఒక్కొక్కసారి ఇట్లా కూడా అయిపోతుంది, చిరిగిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. కొన్ని సిచ్యువేషన్లు ఎలా అంటే, సూటిపోటి మాట్లాడతారు కదా, సూటిపోటి అది ఎలా ఉంటుంది అంటే, చిచ్చి అసలు నా జీవితం ఏంటి అన్న పరిస్థితులు. నొక్కుతూనే ఉంటారు,
చేసిందే ఇంకా 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 చేస్తారు. నేను ఎవరిని ఉద్దేశించడం లేదు, దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ కోస్తారు చూడండి, కొంతమంది రేంజ్లో కోసేస్తారు మనల్ని. సుత్తితో కొడతారు కదా, బాధ బాధ ఎంత బాధ ఉంటుంది అంటే రూమ్ నుంచి బయటికి రాలేని పరిస్థితులు. ఏం మాట్లాడుతున్నారు, మనం చెయ్యము కానీ మాట్లాడతారు. మేకులు దించేసే పరిస్థితిలో ఉంటుంది. లాస్ట్ అండ్ మన జీవితంలో ఎక్కువ భయపడరు, బట్ స్టిల్ ఉన్న పరిస్థితులు బట్టి కలర్లు పోస్తారు. ఏంటంటే ఈమె ఇంతే, వీడింతే, వాళ్ళంతే, ఈ కుటుంబమే ఇంత, వీళ్ళు చేసే పనే ఇంత అన్నట్టు. సమ్టైమ్స్ వీఆర్ లైక్ దిస్ కదా. బాగుందా? ఫస్ట్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చాలా నీట్గా క్యూట్గా నీట్గా ఉన్నారు. తర్వాత ఇంత డర్టీగా చిరిగిపోయిన పరిస్థితులు మనకి మన జీవితంలో. జనాలు మాట్లాడుతూనే ఉంటారు, జనాలు పీకుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. గాడ్ ఈరోజు ఏం చెప్తున్నారు అంటే, these are all the covering what God. ఎవరు ఏ మాట అనినా, ఎవరు ఏమి చేసినా, ఎవరు మనల్కి హాని చెయ్యాలి అని అనుకున్నా, దేవుడు ఏం చెప్తున్నారు? మీకు ఎందుకంటే ఈ కవరింగ్ అంతా నేను. ఒక మాట అన్నారా, అది నాకే, నన్ను అన్నట్టే. ఒక నన్ను మిమ్మల్ని మోస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నా, ఆ అవుటర్ కవర్ నేను. బికాజ్ యు ఆర్ a chosen masterpiece. Chosen masterpiece ఈరోజు నేను కొట్టాను, చింపాను, లాగాను, శుద్ధి పెట్టి కట్టి కొట్టాను, బట్ యు ఆర్ ద మాస్టర్ పీస్. ఏమైనా అయిందా? మన జీవితం కలర్ఫుల్గా ఉండాలి అని మనం కోరుకుంటాం, కానీ లైఫ్ కదా, లైఫ్లో కలర్ఫుల్ ఇస్ నాట్ ఆల్వేస్. అప్పుడప్పుడు కలర్ఫుల్ ఉంటుంది, కానీ మన స్పిరిట్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, సో బ్యూటిఫుల్. మన స్పిరిట్ ఎవరేమనినా, నశించిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఆర్ ఫినాన్షియల్లీ బ్రోకెన్ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నా, గాడ్ ఈరోజు మనకి చెప్తున్నారు ఏంటి అంటే, దీస్ ఆర్ ఆల్ ద అవుటర్ కవరేజ్. ఇదంతా అవుటర్ కవరేజ్. ఎవరు తిప్పినా, ఎవరు ఏం చేసినా ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ ఈ కవర్ అంతా నేను. లోపల ఉన్న కవర్, లోపల ఉన్న ఐటమ్, లోపల ఉన్న పది మ్యాటర్స్. దిస్ ఇస్ యూ, ఇది మీరు. యు ఆర్ నాట్ బ్రోకెన్. ఇంత కొట్టినా, సుత్తితో కొట్టినా, ఏది చేసినా మీరు యు ఆర్ నాట్ బ్రోకెన్. యు ఆర్ నాట్ బ్రోకెన్. ఎందుకంటే గాడ్ మనతో ఉన్నారు కాబట్టి.